వదలండి 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 నిన్ను నీకేమైనా పిచ్చి పట్టిందయ్యా? ఎందుకయ్యా నా బిడ్డ నట నిలువునా తగలబడిపోయావు? నాకే పిచ్చి పట్టలేదే, మీరే నాకు పిచ్చి పట్టేలా చేస్తున్నారు. చిన్నప్పుడు నేను దానికి నరక నేర్పితే నువ్వు ఇప్పుడు దానికి లేచిపడ నేర్పుతావంటే ఇప్పుడే కొంపలు మునిగిపోయాయ్యా. అట్లా దెయ్య పట్టుకోలాగా ఎగుతున్నావు. చెప్పిరిగిపోతుంది. నాలా కష్టాలు పడి ఆ సూర్యగాడిని పెళ్లి కొప్పించుకొస్తుంటే దీనికి పొగరు పట్టి సిగ్గు ఎక్కువ లేకుండా నీ అన్నగొడుగుతో కులుకుతా ఉంది. ఇది ప్యానాలతో ఉంటేనే కదే నీ అన్న మేనమామనంటూ వచ్చి నా నెత్తినెక్కుతాడు. అందుకనే దీన్ని తగలబెట్టి చంపేస్తాను. ఎందుకు చావాలయ్యా నా బిడ్డ? ఎందుకు చావాలి? నువ్వు కాళ్ళు పట్టుకుని ఒప్పించుకుని వచ్చావి నీ మేనల్లుడు. వాడు పక్క తాగబోతు తిరగబోతు. ఆ జులై ఒకటి జన్మ జన్మలకి నా బిడ్డ పెళ్లి చేసుకోదు. బంగారు లాంటి నా కూతుర్ని ఆ దరిద్రుడికి ఇచ్చి చేయడానికి నేను ఒప్పును కాక ఒప్పును అంతే. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. ఏం చూసావే? దేవయ్యా చెయ్యి. తిరిగి నిన్ను కొట్టలేకపోయినా కాండ్రించి నీ మొహాన ఊయగలను. నా మెల్లో నువ్వు కట్టిన తాలికి కట్టుబడి ఊరుకుంటున్నాను. మర్యాదగా చేతి, లేకపోతే నీ మానం మట్టి కలిసిపోతుంది. అదేమంటే మొగాడినంటావు మొగుడినంటావు. ఆడదాన్ని నీ పెళ్ళాం కాబట్టి నువ్వు ఏం చేసినా భరించాలంటావు. పంతం పట్టుదల పొగరు పిచ్చి కోపం నీకే కాదయ్యా, అందరికి ఉంటాయి, నాకు ఉన్నాయి. ఊరుకున్నా కొద్ది మరీ రెచ్చిపోతున్నావు. చూడు, నువ్వు కొట్టినా తిట్టినా నీ కాళ్ళ దగ్గర పడడానికి నేనేం నీ కట్టు బానిసని కాదయ్యా. పల్నాటోలో ఆడపడుచుని. నా పుట్టుకల్లో పరుషం ఉంది, నా రక్తంలో రోషం ఉంది. పరువు మర్యాదలకు ప్రాణం ఇచ్చే మా అన్నయ్య తట్టుకోలేడని ఊరుకుంటున్నానే గాని నిన్నెదిరించి నీ ఇంటి గౌరవం వీధికెచ్చడానికి నిమిషం పట్టదయ్యా నాకు. నేనే కనుక కంట తడిపెట్టి నువ్వు చేసిన నీచ పనుల గురించి మా అన్నయ్యతో ఒక్క మాట చెప్పుంటే ఈ పాటికి నిన్ను ఈ ఊరిని సర్వనాశనం చేసి ఉండేవాడు. నా బిడ్డకి చెవులు కుట్టించిన రోజు బంతిల భోజనానికి కూర్చున్న మా అన్నయ్యని అంతమంది ముందు దారుణంగా అవమానించి నువ్వు గెలిచానని విర్రవేగావే. అక్కడ గెలిచింది నువ్వు కాదయ్యా, మా అన్నయ్యకి నా మీద ఉన్న మమకారం. ఓ నీచుడు చెప్పుడు మాటలు విని అన్యాయంగా మా అన్నయ్య ఆస్తిని పంచుకున్నావే. అప్పుడు గెలిచింది నువ్వు కాదయ్యా, మా అన్నయ్య పెద్దరికో. పంచాయతీలో గొడవ చేసి పుట్టుకతో వచ్చిన బంధాన్ని తనకు తనే తెంచుకునేలా చేసావే. అప్పుడు గెలిచింది నువ్వు కాదయ్యా, మా అన్నయ్య గుండె నిబ్బరం. దాన కర్ణుడు లాంటి వాడయ్యా మా అన్నయ్య. ఈ దౌర్భాగ్యరాల మీద ఆ దేవుడికున్న ప్రేమ పాసమేనయ్యా ఆయన బలం బలహీనత. నీకు దమ్ములు ఉంటే మగాడిని నిరూపించుకోవాలనుకుంటే మా అన్నయ్య మీద చూపించయ్యా నీ ప్రతాపం. ఆడదాని నా మీద కాదు. ఇప్పుడే చెప్తున్నా, నాకు నా పెళ్ళాం బిడ్డల కన్నా నా పరువు మర్యాదలే ముఖ్యం. నా చెల్లెలు కొడుకుతో రేపు తెల్లారగట్లే నీ కూతురు పెళ్లి. din din da